హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఈ ఫ్రూట్ సలాడ్ అయితే చేసామండి. ఇందులో బనానా, క్యారెట్, పప్పాయ, చియా సీడ్స్ అన్నీ వేసానండి. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా కూడా త్వరగా చేసి ఇవ్వచ్చు అనమాట. వేసవికాలం కదా, ఇది కూల్గా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేశానమాట. ఇది వెనిలా ఫ్లేవర్. దీనిలో 4-5 ఫ్లేవర్స్ ఉంటాయి చూడండి. ఇదిగోండి, దీన్ని లీటర్ పాలకైతేనేమో 4 స్పూన్లు చొప్పున పచ్చి పాలల్లో కలుపుకొని అసలు ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలండి. లేకుండా చూసుకుని ఇలా మొత్తం అంతా కలుపుకొని మనం ముందుగా పొయ్యి మీద పాలు పెట్టాం కదండి, ఆ పాలలో ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను నేను. టేస్ట్ కోసం చాలా బాగుండిద్దండి. రుచికి సరిపడా షుగర్ను కూడా యాడ్ చేశాను. నాకైతే 4-5 స్పూన్లు సరిపోయిందండి షుగరు. చూసుకుని మీరు ఎంత షుగర్ తింటారో అంత యాడ్ చేసుకోండి. ముందుగా మనం పచ్చిపాలల్లో పౌడర్ని వేసుకుని నానబెట్టుకున్నాం కదా, ఉండలు లేకుండా వాటిని ఉండలు లేకుండా కలుపుతూ తిప్పుకుంటూ చూసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఇదిగోండి ఆ పౌడర్ పాలు వేసిన తర్వాత ఇంత తిక్కుగా వచ్చిందనమాట. దీన్ని మీగడలా కట్టుకోకుండా చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైతే అవి, నా దగ్గర అయితే యాపిల్, దానిమ్మ, బనానా ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే పప్పాయ, పుచ్చకాయ, ఇంకా కర్బూజా ఇలాంటివన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. గ్రేప్స్, డేట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బాదము అవి కూడా. ఇదిగోండి, ఇలా నా దగ్గర ఉన్న వాటిని తీసుకుని నేను ఇలా యాడ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి. కంపల్సరీ 3 గంటలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దీన్ని ఇక్కడ ఒక నోట్ చెప్తున్నాను వినండి. దీన్ని కనుక బయట పెట్టుకున్నట్లయితే మీకు పొద్దు నుంచి సాయంత్రం వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా నార్మల్గా ఉంచినట్లయితే అది కూల్ అవ్వదన్నమాట. ఇదిగోండి, చక్కగా కూల్ అయిపోయింది నా రెసిపీ. చూసారా ఎంత బాగుందో. ఇందులో నేను చియా సీడ్స్ కూడా యాడ్ చేశానండి, అది చూపించలేదు ఇందులో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.